వెల్కమ్ టు గుడ్ హెల్త్. డయాబెటిస్ తో బాధపడుతున్నారా? ఎన్ని మందులు వాడుతున్నా కంట్రోల్లోకి రావడం లేదా? నరాల సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయా? వీటికి అలోపతి మెడిసిన్ సంవత్సరాల తరబడి వాడుతూ విసిగిపోయారా? మరి వీటికి హోమియోపతిలో ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో మనకు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అరుణ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. సో ఫస్ట్లీ డయాబెటీస్ చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. అసలు రీసెంట్ టైమ్స్లో ఎక్కువ మందికి డయాబెటీస్ ఎందుకు వస్తుందంటారు? సో బేసిక్గా అండి, డయాబెటీస్ అనేది మెటబాలిక్ డిజార్డర్, లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండడం, టైంకి ఫుడ్ తీసుకోకపోవడం, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, ఇలాంటి కండిషన్స్ డిస్టర్బ్ అవ్వడం వల్ల డయాబెటీస్ వస్తుందండి. డయాబెటీస్ అనేది ఏజ్కి సంబంధం లేకుండా ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల దగ్గర నుంచి ఏజ్ పైపడిన వాళ్ళలో చూస్తున్నామండి. సిమ్టమ్స్ తెలియనంత వరకు మనకు షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయా లేదా అనేది టెస్ట్ చేసే ద్వారా తెలియదు. చాలామంది భయపడి కూడా ఈ మధ్య కాలంలో టెస్టులు చేయించుకోవట్లేదు. కానీ ఫ్యామిలీ జెనెటిక్ పరంగా హిస్టరీ ఉన్నప్పటికీ షుగర్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్స్, వాకింగ్, ఎక్సర్షన్ ఇలాంటివి లేకపోవడం వల్ల, జంక్ ఫుడ్స్, బయట ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, ఫ్యాట్ ఎక్కువ తీసుకోవడం, షుగర్ లెవెల్స్ మనం తీసుకునే ఆహారంలో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం, కార్బోనేటెడ్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల బాడీలో గ్లూకోజ్ అబ్జర్ప్షన్ తగ్గిపోతుంది. దీనివల్ల ప్రాబ్లమ్స్ పెరగడం, ఇన్సులిన్ డెఫిషియన్సీ రావడం, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ రావడం, తదుపరి కండిషన్స్ అన్నీ మనం ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నామండి. సో బేసిక్గా అండి, పోస్ట్ కోవిడ్ సిచ్యువేషన్ తర్వాత వ్యాక్సినేషన్ వేసుకున్న కొద్ది మందిలో కూడా ఈ డయాబెటీస్ అనేది చాలా మందిలో డిటెక్ట్ అయింది. బేసిక్గా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల డయాబెటీస్ అనేది వస్తూ ఉంటుంది. మన లైఫ్ స్టైల్, బాడీ మెటబాలిజం డిస్టర్బ్ అయినప్పుడు బాడీలో ఎటువంటి హార్మోన్స్ అయినా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాటిలో మెయిన్ థింగ్ ఇన్సులిన్ హార్మోన్ డిస్టర్బ్ అవ్వడం వల్ల షుగర్ లెవెల్స్ పైకి కిందికి అప్ అండ్ డౌన్ అవ్వడం వల్ల డయాబెటీస్ అనేది తెలుస్తుందండి. అండ్ డయాబెటీస్ ఎన్ని రకాలుగా వస్తుంది అండ్ ఏ ఏజ్ వాళ్ళలో ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి? సో బేసిక్గా అండి, డయాబెటీస్కి ఏజ్కి సంబంధం లేదండి. ఫ్యామిలీ జెనెటిక్ హిస్టరీలో ఒకప్పుడుతో పోల్చుకుంటే ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల దగ్గర నుంచి మనకు డయాబెటీస్ అనేది తెలుస్తుందండి. ఒకప్పుడు 60s, 70sలో చనిపోయిన టైంకి కూడా షుగర్ లెవెల్స్ వల్ల చనిపోయారు అని తెలిసేది కాదు. ఇవాళ రేపు బ్లడ్ టెస్ట్ చేయించుకున్న ప్రతి వారిలో ప్రీ డయాబెటిక్ అని, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని చాలా మందిలో తెలుస్తుంది. సో బేసిక్గా అండి, డయాబెటీస్ టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్ 3 రకాలుగా మనం విభజించుకోవచ్చు అండి. సో పేరెంటల్ హిస్టరీలో ఫాదర్స్ వాళ్ళ పేరెంట్స్, సిస్టర్స్ వాళ్ళకు ఎవరికైనా షుగర్ లెవెల్స్ ఉన్నప్పుడు మన లైఫ్ స్టైల్లో ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా, వర్క్ స్ట్రెస్ కావచ్చు, సెడెంటరీ లైఫ్ స్టైల్, నైట్ షిఫ్ట్స్ ఎక్కువ యూజ్ చేసేవారు, చాలామంది ఈ మధ్య కాలంలో చిన్న ప్రాబ్లం కూడా యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇలాంటివి ఎక్కువగా కన్స్యూమ్ చేస్తున్నారు. ఇలా ఉండడం వల్ల కూడా ఫ్యూచర్లో హార్మోన్స్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. వర్క్ ప్రొఫెషన్, లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్ల షుగర్ లెవెల్స్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. సో బేసిక్గా షుగర్ లెవెల్స్ అనేది చాలా మటుకు 25+ నుంచి 60 ఏజ్ వాళ్ళలో ఎక్కువగా చూస్తున్నామండి. మన ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ డిస్టర్బ్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం అనేది తెలుస్తూ ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ అనేది ఈ మధ్య కాలంలో కామన్గా చూస్తున్న సిచ్యువేషన్ అండి. టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్ల ఈ షుగర్ లెవెల్స్ అప్ అండ్ అవడం మనం కామన్గా చూస్తున్నాం. సో ప్రీ డయాబెటిక్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా మనకు కొంతమందిలో స్ట్రెస్ లెవెల్ ఉన్నప్పుడు షుగర్ లెవెల్ మెడిసిన్ వాడకపోయినా షుగర్ లెవెల్స్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. సో టైప్ 1 డయాబెటీస్ అనేది 0 ఏజ్ నుంచి 20 ఇయర్స్ పిల్లల్లో మనం ఎక్కువగా చూస్తుంటామండి. ప్రెగ్నెన్సీ టైంలో మదర్కి డయాబెటీస్ ఉన్నా, లేకపోతే స్ట్రాంగ్ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ పేరెంటల్ సైడ్ కానీ మదర్ సైడ్ ఉన్నప్పటికీ చిన్న పిల్లల్లో డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళకు ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది అస్సలు ఉండదు. సో వీళ్ళ లైఫ్ టైం ఇన్సులిన్ ఇంజెక్షన్స్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుందండి. అది యూనిట్ 0 నుంచి కావచ్చు, ఎంతవరకైనా వాళ్ళకు ఉంటుంది. సో ఈ డయాబెటీస్ రివర్స్ చేయడం చాలా కష్టం. సో పిల్లల్లో డయాబెటీస్ రావడానికి మెయిన్ థింగ్ పేరెంటల్ డిస్టర్బెన్సెస్. ఇది పోను పెరిగే కొద్దీ షుగర్ లెవెల్స్ ఇబ్బందికరంగా ఉంటుంది. సో వీళ్ళకు సిమ్టమ్స్ అనేవి ప్రత్యేకంగా ఉండవు, కానీ ఆకలి ఎక్కువ అవడం, దాహం ఎక్కువ ఉండడం, యూరిన్ ఫ్రీక్వెన్సీ ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు షుగర్ లెవెల్ చెక్ చేసుకుంటే వాళ్ళు డయాబెటిక్ లేదంటే ప్రీ డయాబెటిక్ అని తెలుసుకోవచ్చండి. అలానే టైప్ 2 డయాబెటీస్ అండి. టైప్ 2 డయాబెటీస్ మోస్ట్లీ
20-25+ వాళ్ళకు తెలుస్తూ ఉంటుంది. ఇది జెనెటిక్ హిస్టరీతో 30-40% ఉన్నప్పటికీ ఇవాళ రేపు మనం తీసుకునే స్ట్రెస్ డిస్టర్బెన్సెస్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, సెడెంటరీ హ్యాబిట్, కాన్స్టెంట్గా ఒకటే దగ్గర కూర్చోవడం వల్ల హార్మోన్స్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్, ఫ్యాట్ డిస్టర్బెన్సెస్, టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, బాడీలో ఫ్యాట్స్ ఎక్కువ ఉండడం వల్ల, సాచురేటెడ్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల 25+ వాళ్ళలో ఈ టైప్ 2 డయాబెటీస్ డిటెక్ట్ అవుతూ ఉంటుందండి. సో వీరిలో కూడా సిమ్టమ్స్ అనేది ఆల్మోస్ట్ ఒకలాగానే ఉంటుంది. చాలా మందిలో బద్ధకంగా అనిపించడం, కళ్ళు తిరగడం, చెమటలు ఎక్కువగా రావడం, యూరిన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండడం, మాటికి యూరిన్ వెళ్ళాలనిపించడం, ఆకలి ఎక్కువ ఉండడం, దాహం ఎక్కువ ఉండడం, ఇలాంటి కండిషన్స్ మనకు షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు తెలుస్తూ ఉంటుంది. కొందరిలో షుగర్ లెవెల్స్ అనేది లో అవుతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళలో కూడా ఈ సిమ్టమ్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. చాలామందికి అరికాళ్ళు మంటలు, అరిచేతులు మంటలు వస్తూ ఉంటాయి. వీక్నెస్ ఎక్కువగా అనిపించడం, కొద్దిగా పని చేసినప్పటికీ వాళ్ళకి నీరసంగా అనిపించడం, ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా చాలామందిలో మనం చూస్తూ ఉంటాం. బాడీ పెయిన్స్ రావడం, ఈ కండిషన్స్ వల్ల మనం షుగర్ టెస్ట్ చేయించుకున్నప్పుడు వాళ్ళకి డయాబెటీస్ ఉందా లేదా అని తెలుసుకోవచ్చండి. చాలా మటుకు ఈ మధ్య కాలంలో ప్రెగ్నెన్సీ ఉమెన్లో కూడా గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ పాజిటివ్గా కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళకి కూడా షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుందండి. దీనికి జెస్టేషనల్ డయాబెటీస్ అని చెప్పుకోవచ్చు. అండ్ HbA1c బార్డర్ లైన్లో ఉన్నవాళ్ళు, ప్రీ డయాబెటిక్ అని ముందే తెలిసిన వాళ్ళు అది కంట్రోల్ చేసుకోవచ్చా? ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటారు? ఓకే అండి. సో చాలా మటుకండి ఈ HbA1c యాక్చువల్గా 5.5 నుంచి 6 లోపు ఉండాలండి. అప్పుడు నాన్ డయాబెటిక్ అని చెప్పుకోవచ్చు. 6 అబవ్ ఉన్న వాళ్ళకు, మనకు 6 to 7 ఉన్న వాళ్ళకు డయాబెటీస్ ఉండి కంట్రోల్లో ఉన్నట్టు, 7 పైన ఉన్న వాళ్ళకు కంట్రోల్ లేదనే చెప్పుకోవచ్చు అండి. సో మన యావరేజ్ బ్లడ్ గ్లూకోజ్ షుగర్స్ 3 monthsలో మనం తీసుకున్న ఆహారం, మన అబ్జార్ప్షన్, డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్, వీటి అన్ని బాడీలో తెలిసేది ఈ HbA1c అంటారు. సో ఇది 6.1 కానీ 5.9 ఆ రేంజ్లో ఉంటే మనం ప్రీ డయాబెటిక్ అని చెప్పుకోవచ్చు. కానీ ఒకటేసారి మనం మెడిసిన్ వాడకుండా మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకున్నట్లయితే, మళ్ళీ ఒక 3 monthsకి మనం ఈ టెస్ట్ చేసుకున్నట్లయితే, ఒకవేళ అది నార్మల్ విత్ ఇన్ లిమిట్స్లో ఉంటే మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తోనే షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చండి. సో షుగర్ తీసుకునే ప్రతి వారికి డయాబెటీస్ రాదు. కానీ డయాబెటీస్ వచ్చిన తర్వాత షుగర్ లెవెల్స్, బాడీలో గ్లూకోజ్ లెవెల్స్, జంక్ ఫుడ్ లెవెల్స్ ఇలాంటివి ఖచ్చితంగా తగ్గించాల్సి ఉంటుందండి. సో డయాబెటీస్ వచ్చిన ప్రతి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. వితౌట్ మెడికేషనే చాలామందికి డయాబెటీస్ రివర్స్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో బేసిక్గా మనం లైఫ్ స్టైల్ ఖచ్చితంగా మోడిఫై చేసుకోవాల్సి ఉంటుంది. టైంకి ఫుడ్ తీసుకోవడం, ఇర్రెగ్యులర్గా ఫుడ్ అలవాట్లు మార్చుకోవడం, స్మాల్ ఇంటర్వెల్స్ మెనీ టైమ్స్ ఫుడ్ తీసుకోవడం, అంటే కొద్దిగా 5 to 6 meals తీసుకోవడం వల్ల ఫుడ్ అనేది ప్రాపర్గా అబ్జర్వ్ అవుతుంది. సో అబ్జర్వ్ అయిన ఫుడ్ని గ్లూకోజ్గా మార్చుకొని, గ్లూకోజ్ని అబ్జర్వ్ చేసుకునే ఇన్సులిన్ ఖచ్చితంగా టైంకి ప్రొడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ ఉన్నవారు వాకింగ్ ఇలాంటి మెయింటైన్ చేయడం వల్ల కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. వెయిట్ ఎక్కువ ఉన్నవారు ఖచ్చితంగా మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్ట్రెస్ లెవెల్స్, ఆక్యుపేషనల్ డిస్టర్బెన్సెస్ అంటే వర్క్ ప్రొఫెషన్ వల్ల కూడా స్ట్రెస్ పెరిగే అవకాశం ఉంటుంది. నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు ప్రాపర్ టైంకి నిద్ర లేకపోవడం, ఇలాంటి కండిషన్స్ కూడా మెయింటైన్ చేసుకోకపోయినా షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుందండి. సో ఫ్యామిలీ హిస్టరీలో లేకపోయినప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో స్ట్రెస్ తోటి అప్పుడప్పుడు షుగర్ లెవెల్స్ కొంతమందికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి వారు భయపడని అవసరం లేదు. వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకొని ఖచ్చితంగా ఎటువంటి మెడికేషన్ లేకుండా ప్రాపర్గా ఫిజికల్ ఎక్సర్సైజెస్, ఎక్షన్ ఇచ్చినట్టయితే షుగర్ లెవెల్స్ మళ్ళీ బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుందండి. అండ్ డయాబెటీస్ ఎప్పటి నుంచో చాలా కాలం నుంచి ఉన్న వాళ్ళకి హోమియోపతితో అది కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుందా? అండ్ చాలామందికి డయాబెటీస్ వస్తే ఒకసారి లైఫ్లో మళ్ళీ అది పోదు అని అంటుంటారు. సో వాళ్ళకి హోమియోపతితో ఎంతవరకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయంట? ఓకే, సో బేసిక్గా డయాబెటీస్ అనేది మెటబాలిక్ డిసార్డర్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్లో వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ అండి డయాబెటీస్ అండ్ థైరాయిడ్. ఇవి రెండు మన లైఫ్ సైకిల్ ప్రాపర్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా రివర్స్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో 30s నుండి 50s ఏజ్లో వాళ్ళకు డయాబెటీస్ వచ్చిన వాళ్ళు చాలామంది ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు పిల్లలు ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేయట్లేదు. కానీ అప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా లైఫ్ స్టైల్ని మేనేజ్ చేసుకుంటూ ఉంటారు.
ఒక స్మాల్ టాబ్లెట్ వేసుకొని లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకున్నట్లయితే డయాబెటీస్ ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా నడిపించేస్తుంది. అలా కాకుండా మెడిసిన్ టైంకి వేసుకోకపోవడం వల్ల, లేకపోతే లైఫ్ స్టైల్లో షుగర్స్ ఎక్కువ ఉండడం వల్ల అప్ అండ్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో షుగర్ లెవెల్స్ మనల్ని ఇబ్బంది పెట్టనంత వరకు అది మనకి ఏ ప్రాబ్లం క్రియేట్ చేయదండి. చాలామంది షుగర్ వచ్చింది అనేది భయపడుతూ ఉంటారు. అది ఎటువంటి మేజర్ ఇష్యూ కాదండి, కానీ సిమ్టమాటిక్గా మనం మెడికేషన్ తీసుకొని ఎటువంటి ఇష్యూస్ లేకుండా దాన్ని మనం మేనేజ్ చేసుకోగలిగితే షుగర్ లెవెల్స్ ఖచ్చితంగా కంట్రోల్ అవ్వడం పాటు ఖచ్చితంగా రివర్స్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో మనం కాంప్లికేషన్స్ వచ్చేదాకా షుగర్కి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇబ్బందికరంగానే ఉంటుంది. సో సిమ్టమ్స్ కనిపించినప్పుడే దానికి తగ్గట్టు ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకున్నట్లయితే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. ఎప్పటికీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వాలి అంటే లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. టైంకి ఫుడ్, దాంతోపాటు ప్రాపర్ స్లీప్, రెస్ట్లెస్నెస్ ఎక్కువ ఉండడం, స్ట్రెస్ లెవెల్స్ తీసుకోవడం ఇలాంటివి ఖచ్చితంగా మానేయాల్సి ఉంటుందండి. బాడీకి మనకు ఫిజికల్ ఎక్సర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. 1-2 hours ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ, వాకింగ్ కానీ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అండ్ చాలామంది అనుకుంటుంటారు షుగర్ ఉన్న వాళ్ళు ఫ్రూట్స్ అనేది కన్స్యూమ్ చేయకూడదు. ఫ్రూట్స్ అనేవి న్యాచురల్ షుగర్స్ అండి. వాటిలో మనకు ఎలక్ట్రోలైట్స్తో పాటు న్యాచురల్ షుగర్స్ ఉంటాయి. కొన్ని ఫ్రూట్స్ అవాయిడ్ చేసుకొని మిగతా ఫ్రూట్స్ మనం మేనేజ్ చేసుకొని ప్రాపర్గా తీసుకోగలిగితే ఖచ్చితంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రెక్టిఫై అవ్వడంతో పాటు ఆల్మోస్ట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా 80-90% ఉంటుంది. మిగతా 10% ఎటువంటి కాంప్లికేషన్స్ లేకపోతే ఖచ్చితంగా రివర్స్ అవుతుంది. కానీ చాలామంది షుగర్ లెవెల్స్ ఉన్నా కూడా కేర్ అనేది తీసుకోరు. సో కేర్ తీసుకోకపోవడం వల్ల కొలెస్ట్రాల్స్ పెరగడం, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, ఆ కంటి చూపు ఇబ్బందికరంగా ఉండడం, కిడ్నీ సమస్యలు, బ్రెయిన్ సమస్యలు ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో అది కంట్రోల్లో మేనేజ్ చేసుకోవడం ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. ఓకే మ్యామ్, కాలర్ ఉన్నారు భాస్కర్ గారు వనపర్తి నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం, నా పేరు భాస్కర్, నా వయసు 53. చెప్పండి. నాకు షుగర్ ఉంది. ఉదయం ఇన్సులిన్ 15 తీసుకుంటా, రాత్రి 20 చేసుకుంటా. నేను వికలాంగుని, కాలు లేవు మేడం. ఓకే, ఎట్లా ఏం చేయాలి మేడం? ఎంత కాలం నుంచి ఉందండి మీకు షుగర్? 6 years నుంచి ఉంది మేడం. ఓకే, సో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయండి? లేదు మేడం, ఇన్సులిన్ వాడుతున్నా కూడా నాకు కంట్రోల్ లేవట్లేదు. కలెక్టర్ ఆఫీస్ లో జాబ్ చేస్తే కాలు లేవు, నాకు ఇబ్బంది అవుతుంది, నడిచిపోవాలంటే ఇబ్బంది అవుతుంది, తిమ్మిర్లు వస్తున్నాయి, చక్కెర వస్తుంది. ఓకే, సో బేసిక్గా మీకు టైప్ 1 డయాబెటీస్ ఉందండి. సో కొంతమందిలో టైప్ 2 డయాబెటీస్ ఉన్నా కూడా అలోపతి మెడిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందని ఇన్సులిన్ ఇంజెక్షన్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. టాబ్లెట్స్ వేసుకున్నప్పటికి కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేకపోతే ఇన్సులిన్ ఇంజెక్షన్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇన్సులిన్ ఇంజెక్షన్స్ని మనం టేపర్ చేసుకుంటూ హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఎప్పటికీ షుగర్ లెవెల్స్ అనేది ఓన్లీ మెడిసిన్స్తో ఎప్పుడూ క్యూర్ అవ్వదండి. మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. తిమ్మిళ్ళు రావడం, మంటలు రావడం, బాడీ వీక్ అనిపించడం ఇవన్నీ షుగర్ లక్షణాలు. సో డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేయండి, ప్రాపర్ స్లీప్, రెగ్యులర్ వాకింగ్ ఇలాంటి మేనేజ్ చేస్తూ మీరు హోమియోపతి మెడిసిన్ తీసుకోండి. ఖచ్చితంగా మీ ఇన్సులిన్ లెవెల్స్ని టేపర్ చేస్తూ రివర్స్ అయ్యే అవకాశం 60-80% ఉంటుందండి. ఓకే మ్యామ్, అంటే డయాబెటీస్ పెరగడం వల్ల న్యూరలాజికల్గా ఎలాంటి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉందంటే? షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ రెటినోపతి ఇలాంటి కండిషన్స్ వస్తూ ఉంటుందండి. సో బేసిక్గా ఇన్సులిన్ హార్మోన్ ప్రాపర్ ప్రొడక్షన్ లేకపోవడం వల్ల శరీరంలో చక్కెర శాతం పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల శరీరం అనేది వీక్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. సో ఎముకల పైన, కండరాల పైన, నరాల పైన, బ్లడ్ వెజల్స్ పైన ఖచ్చితంగా ఇంపాక్ట్ చూస్తూ ఉంటుందండి. మనిషి శారీరకంగా, మానసికంగా వీక్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. సో మస్కులర్ డిపెండెన్సీ తగ్గడం, కండరాల నొప్పులు రావడం, దాంతోపాటు నరాల వీక్నెస్ అనేది మనం కామన్గా చూస్తూ ఉంటాం. సో బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యే ఇంపల్సెస్ అనేది వీక్ అవుతూ ఉంటాయి. సో అక్కడ రిలీజ్ అయ్యే న్యూరాన్ సెల్ డెఫిషియన్సీ వల్ల అరికాళ్ళు మంటలు, కాలు చేతులు తిమ్మిలు రావడం, నరాల వీక్నెస్, దాంతోపాటు మేల్స్లో కొన్ని ఇష్యూస్ అనేది మనం చూస్తూ ఉంటామండి. యూరినరీ డిస్కంఫర్ట్స్ కూడా చూస్తూ ఉంటాం. సో నరాల వీక్నెస్కి మెయిన్ రీజన్ షుగర్ లెవెల్స్ పెరగడం, ఇన్సులిన్ అబ్సార్ప్షన్ తక్కువగా ఉండడం వల్ల వాళ్ళకు ఫటిగ్నెస్, టైర్డ్నెస్ ఫీలింగ్తో పాటు ఎక్కువగా తిమ్మిళ్ళు, మొద్దుబారిపోయిన సెన్సేషన్, చాలాసేపు కూర్చుంటే లేవరాకపోవడం ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటామండి. ఓకే మ్యామ్, కాలర్ ఉన్నారు వెంకటయ్య గారు. నమస్తే అండి. మేడం, మీ సమస్య ఏంటో చెప్పండి మేడం. చెప్పండి సార్.
గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం మాది నల్గొండ డిస్ట్రిక్ట్ వెంకటరాయ పేరు మేడం. చెప్పండి మేడం. మాకు షుగర్ ఉంది మేడం. GM1 వాడుతున్నాం మేడం. డైలీ 2 times వాడుతున్నాము. ఓకే. ఒక 5 years వాడుతున్నాం. మరి మెడిసిన్ చేంజ్ చేయాలా? ఇప్పుడు కొద్దిగా వెయిట్ కూడా ఉన్నాం మేడం. ఎట్లా కొద్దిగా సలహాలు చెప్తున్నాం మేడం. ఓకే. మీ షుగర్ లెవెల్స్ ఈ మధ్య కాలంలో చెక్ చేయించారండి? చెక్ చేసి షుగర్ టాబ్లెట్స్ కంట్రోల్ ఉంటుంది మేడం. ఓకే. సో విత్ టాబ్లెట్స్తో కంట్రోల్ ఉంది అంటే మీ డైట్, మీ లైఫ్ స్టైల్ ప్రాపర్గా ఉన్నట్టండి. మీరు అలోపతి టాబ్లెట్స్ కూడా తగ్గించాలి, నా లైఫ్ స్టైల్ ప్రాపర్గా ఉండాలి అని అనుకుంటే ఫస్ట్ డైట్లో పూర్తిగా షుగర్స్ అవాయిడ్ చేయండి. దాంతోపాటు వాటర్ కన్సంప్షన్ ఎక్కువగా తీసుకుంటూ, వెయిట్ ఉన్నారంటున్నారు కాబట్టి వెయిట్ తగ్గడానికి మెజర్స్ తీసుకోండి. బాడీలో కార్బ్స్ తగ్గించి ప్రోటీన్స్ పెంచండి, ఫైబర్ ఎక్కువ తీసుకోండి, ఫ్రూట్స్ కొన్ని సర్టన్ సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. దీంతో పాటు ప్రాపర్ వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ ఇలా ఫాలో అవ్వండి. మీరు అలోపతి మెడిసిన్స్ వేసుకోవడం వల్ల కొంత సైడ్ ఎఫెక్ట్స్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి దాంతోపాటు మీరు హోమియో స్టార్ట్ చేయండి. స్లోగా దావి టేపర్ చేయిస్తూ ఖచ్చితంగా హోమియోపతి మెడిసిన్స్తో షుగర్ రివర్స్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఓకే మ్యామ్. మరో కాలర్ ఉన్నారు, దశరథ్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి దశరథ్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య ఏంటో చెప్పండి మేడం. మేడం చెప్పండి సార్. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మేడం నాకు 10 సంవత్సరాల నుంచి షుగర్ ఉంది మేడం నాకు. ఓకే. అయితే మార్నింగ్ ఇన్సులిన్ తీసుకుంటా. నమస్తే మేడం. చెప్పండి. మార్నింగ్ నేను 25 ml ఇన్సులిన్ తీసుకుంటా, మధ్యాహ్నం టాబ్లెట్ వేసుకుంటా, సాయంత్రం మళ్ళీ 24 ఇన్సులిన్ తీసుకుంటా మేడం. ఓకే. అయితే నాకు షుగర్ 300 అబోవ్ ఉంటుంది కానీ 300 డౌన్ అయితే లేదు మేడం. నరాలన్నీ ఒక్కొక్కసారి మొత్తం ఒక చాయ్ గ్లాస్ కూడా పట్టుకోలేను నేను. ఓకే. చాయ్ గ్లాస్ కూడా కింద పడిపోతుంది, ఒక్కొక్కసారి ఫోన్ కూడా కింద పడిపోతుంది నా చేతిలోకి వెళ్ళి. ఓకే. సో మీకున్న కండిషన్ని అన్కంట్రోల్ డయాబెటీస్ అంటారండి. ఇన్సులిన్ ఆల్మోస్ట్ 50 యూనిట్స్ తీసుకుంటున్నప్పటికి కూడా బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. దానివల్ల మీరు తీసుకున్న ఇన్సులిన్ కూడా బాడీకి అబ్జర్వ్ అవ్వక షుగర్ లెవెల్స్ 300+ చూపిస్తున్నాయి. మీ లైఫ్ స్టైల్ని కొంతవరకు మార్చండి. టైంకి ఫుడ్ తీసుకోవడం, నెక్స్ట్ వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ చేయడం. దీంతోపాటు మీ రిపోర్ట్స్ తీసుకొని దగ్గరలో హోమియో కేర్ విజిట్ అవ్వండి. ఖచ్చితంగా మీకు షుగర్ లెవెల్స్ తగ్గడంతో పాటు ఇన్సులిన్ లెవెల్స్ కూడా మెయింటైన్ చేయొచ్చు. ఓకే మ్యామ్. అంటే షుగర్ లెవెల్స్ ఎంతవరకు వెళ్తే అవి బ్రెయిన్ ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయంటారు? ఓకే అండి. షుగర్ లెవెల్ కంటిన్యూగా హై లెవెల్స్లో ఉంటే ఇబ్బందికరంగా ఉంటుందండి. సో బేసిక్గా అండి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ 110 వరకు ఉండొచ్చు, 70 నుంచి 110. కొంతమందిలో లాస్ట్ డే ఆ ముందు రోజు తీసుకున్న మీల్ ఎఫెక్ట్ కూడా ఒక్కొక్కసారి 110, 120, 130 అలా చూపిస్తుంటుంది. ఒక్కసారికి అవి ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. అలానే పోస్ట్ లంచ్ అనేది 140 నుంచి 170 వరకు, ర్యాండమ్ బ్లడ్ షుగర్స్ అనేది 200 లోపు ఉంటే ప్రాబ్లం కాదండి. కానీ ఈ షుగర్ లెవెల్స్ అనేది కంటిన్యూగా 200, 300+ ఉన్నాయి అంటే ఇబ్బందికరంగా ఉంటుంది. కొంతమందికి యూరిన్లో కూడా షుగర్స్ కనిపిస్తూ ఉంటాయి. వీరికి HbA1c లెవెల్స్ అనేవి 10 నుంచి 12, కొంతమందికి 13, 14 ఇలా పెరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు బ్రెయిన్ ఇంపాక్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో బేసిక్గా షుగర్ లెవెల్స్ అట్టేది ఒకటేసారి బ్రెయిన్ ఇంపాక్ట్ చూపించదు. వాళ్ళకు కొన్ని సిమ్టమ్స్ అనేవి ఫస్ట్ కనిపిస్తూ ఉంటాయి. కళ్ళు తిరగడం, చెమటలు ఎక్కువగా రావడం, వీటితో పాటు నరాల వీక్నెస్, బలహీనంగా అనిపించడం, కొద్దిగా పనిచేసినా యాక్టివ్ తగ్గడం, ఇలాంటి కొన్ని లక్షణాలు ఫస్ట్ కనిపిస్తాయి. దీన్ని మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల సడన్గా హార్ట్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది, కొలెస్ట్రాల్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం యాంజియోగ్రామ్ కానీ, యాంజియోప్లాస్టీ కానీ చేయిస్తూ ఉంటారు, ట్రెడ్మిల్ టెస్ట్ చేయిస్తూ ఉంటారు. అప్పుడు మన షుగర్ లెవెల్స్ హై ఉన్నాయా లేదా, హార్ట్ వర్క్ ఇంపాక్ట్ అయ్యిందా లేదా, బ్రెయిన్ వర్క్ ఇంపాక్ట్ అయ్యిందా లేదా అని మనం తెలుసుకోవచ్చండి. ఓకే మ్యామ్. మరో కాలర్ ఉన్నారు, నాగరత్న గారు ఖమ్మం నుంచి. నమస్తే అండి నాగరత్న గారు. నమస్తే అండి. ఓకే మ్యామ్. మరో కాలర్ ఉన్నారు, భిక్షపతి గారు. నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య ఏంటో చెప్పండి మేడం. నాకు 8 years నుంచి షుగర్ ఉన్నది మేడం. ఓకే. అయితే నా ఏజ్ 64 ఏళ్ళు. ఓకే. అయితే షుగర్ అప్పుడప్పుడు 10-20 పెరుగుతుంటది, తగ్గుతుంటది. ఓకే. ఇప్పుడు రీసెంట్లీ మొన్న H1B టెస్ట్ చేయించిన మేడం. చెప్పండి. చేపిస్తే 5.7
సిక్స్ ఉన్నది మేడం. ఓకే. అయితే నాకు రీసెంట్లీ మేడం మా బండి నుంచి పడితే సైలెన్సర్ కదిలింది మేడం. ఓకే. దానికి కొంచెం పుండ్ అయింది, మరి అది తగ్గుతలేదు. ఒక 1.5 month అవుతుంది. ఓకే. సో బేసిక్గా అండి షుగర్ లెవెల్స్ ఉన్నప్పుడు బాడీలో చక్కెర శాతం ఎక్కువ ఉండడం వల్ల చర్మం అనేది మొద్దుగా అనిపించడం, మందంగా అనిపించడం కామన్ అండి. మీ HbA1c లెవెల్స్ అనేవి ప్రాపర్గా ఉన్నాయి, అంటే మీ షుగర్ లెవెల్స్ పూర్తిగా కంట్రోల్లో ఉన్నాయండి. కానీ స్కిన్ డిస్టర్బెన్సెస్ కొంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది. కొంతమందిలో మూడ్ హీల్ అవ్వడానికి 1 week పడుతుంది, కొంతమందిలో 15 days పడుతుంది. షుగర్కి సిమ్టమ్గా ఈ మూడ్ హీల్ అవ్వడం కొంచెం లేట్ అవుతుంది. మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదండి. ప్రాపర్గా దానికి మెడికేషన్, ఆయింట్మెంట్స్ కానీ ఏదైనా కరెక్ట్గా యూస్ చేయండి. ఇంకో 2-3 weeksలో ఖచ్చితంగా హీల్ అవుతుంది. ఓకే మ్యామ్. మరో కాలర్ ఉన్నారు, పార్థసారథి గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి పార్థసారథి గారు. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే మేడం. మీ సమస్య ఏంటో చెప్పండి మేడం. ఏం లేదు మేడం, ఈ మధ్య ఒక 10 రోజుల నుంచి రైట్ హ్యాండ్ భుజం గట్టిగా లోపల పెయిన్ వస్తుంది మేడం. అది చెక్ చేస్తే మామూలుగా ఇది మెడ నుంచి దీని ఉంది అన్నారు, కానీ మెడ కన్నా ఎక్కువ భుజమే, రైట్ హ్యాండ్ భుజం, కుడి భుజం అక్కడ బాగా నొప్పి వస్తుంది మేడం. అది బుక్కల సమస్య లేదా ఎముకల నరాల సమస్య అర్థం కాదు. అది షుగర్ చెక్ చేయించుకోమన్నారు, మేము చేయించుకోలేదు. ఎంతవరకు లేదు మేడం, షుగర్ చేయించుకోలేదు. సో బేసిక్గా మనం ప్రతిదీ షుగర్తో లింక్ చేసుకోగదండి. బైక్ డ్రైవ్ ఎక్కువ చేయడం వల్ల కావచ్చు, స్ట్రెస్ వల్ల కావచ్చు, స్పాండిలైటిక్ చేంజెస్ ఉండడం వల్ల కూడా ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. సో బేసిక్గా అండి అక్కడ నరం ఒత్తుకపోయినా లేకపోతే బోన్ అనేది డిస్కంఫర్ట్ అవ్వడం వల్ల కూడా మీకు పెయిన్ పెరుగుతూ ఉండొచ్చు. సో ముందుగా మీరు అక్కడ నెక్ ఎక్స్రే చేయించండి. ఎటువంటి డిస్కంఫర్ట్ లేకపోతే లైట్గా ఫిజియోథెరపీ కానీ లేకపోతే ఇంట్లో మసాజెస్ చేయించండి. పెయిన్ అనేది ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. ఓకే మ్యామ్. అంటే మరో కాలర్ ఉన్నారు మ్యామ్, శ్రీనివాస్ గారు జనగాం నుంచి. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి. నాకు H1A1C అది వచ్చేసి 6.7 ఉంది మేడం. ఓకే. ఈ మధ్య కాలంలో కొంచెం తల మొత్తం తిమ్మిరి అవుతుంది. ఓకే. కళ్ళు తిరుగుతున్నాయి, ప్లస్ కళ్ళు అవపడటం లేదండి. ఓకే. వాకింగ్ చేస్తారండి? వాకింగ్ చేస్తాను మేడం. ఓకే. మీ ఏజ్ ఎంత ఉంటుంది? 38 మేడం. ఓకే. సో బేసిక్గా అండి HbA1c 6.5 లోపు ఉంటే షుగర్ లెవెల్స్ కొంచెం కంట్రోల్లో ఉన్నట్టు. మన షుగర్ లెవెల్స్ చాలా మటుకు HbA1cతో పాటు ఫాస్టింగ్, పోస్ట్ లంచ్, ఇవాళ రేపు చెక్ చేయించుకున్న వాటితో కూడా లింక్ ఉంటుందండి. సో తిమ్మిలు రావడం, తల అంతా భారంగా అనిపించడం, దాంతోపాటు వీక్నెస్ రావడం, ఇవన్నీ ఒక్కొక్కసారి షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు చాలా ప్రాబ్లమ్గాటిక్స్గా ఉంటుంది. సో ఫస్ట్ మీరు వాకింగ్తో పాటు డైట్ ఫాలో అవ్వండి. కంప్లీట్గా షుగర్స్, కార్బోహైడ్రేట్స్ పూర్తిగా తగ్గించేసి, ఫ్యాట్స్ తగ్గించేసి ప్రోటీన్స్ తీసుకోండి, ఫైబర్స్ తీసుకోండి. దాంతోపాటు రెగ్యులర్గా మెడిసిన్స్ యూస్ చేస్తుండి. మెడిసిన్స్తో కూడా ఒక్కొక్కసారి షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వకపోతే ఖచ్చితంగా హోమియోపతి ట్రై చేయండి. మీకు షుగర్స్ స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే మ్యామ్. మరో కాలర్ ఉన్నారు, భార్గవ్ గారు. నమస్తే అండి. హలో మేడం. నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి మేడం. హలో చెప్పండి మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. ఒక్కసారి డాక్టర్ గారితోనే మాట్లాడండి మేడం. మా మదర్ కి రీసెంట్ గా డయాబెటీస్ ఉంది మేడం. ఓకే. రీసెంట్ గా చెక్ చేస్తే అంటే బిఫోర్ లంచ్ 246 ఉంది మేడం. ఓకే. ఆఫ్టర్ లంచ్ వచ్చేసి 420 ఉంది మేడం. ఓకే. అయితే యూరిన్ లో కూడా $++ ఉంది మేడం. ఓకే. కొంచెం ఏమైనా సజెషన్ ఇవ్వగలరా మేడం? మెడికేషన్ ఇంకా ఏం స్టార్ట్ చేయలేదండి? ఆల్రెడీ టాబ్లెట్స్ వాడుతుంది. ఓకే. కొంచెం అంటే నీరసంగా, కొంచెం బలహీనంగా ఉండడము, కొంచెం కళ్ళు. HbA1c చెక్ చేయించారా? చేయించాను. ఎంత ఉంది అది? ఏది? HbA1c. ఒక్క నిమిషం మేడం. హిమోగ్లోబిన్ మేడం? మీరు అది చేయించలేదు. సో బేసిక్గా అండి మీ మదర్ లైఫ్ స్టైల్ ప్రాపర్గా లేకపోవడం వల్లే షుగర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఫాస్టింగ్ 200+, పోస్ట్ లంచ్ 400+ ఉన్నాయి. దీనివల్లే తనకు తల తిరగడం, తలంతా భారంగా అనిపించడం, తిమ్మిళ్ళు, కరికాలు మంటలు, చేతులు మంటలు రావడం, బాగా వీక్నెస్ అనిపించడం
కామన్. మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని కలవండి, అయితే హోమియోపతి ఆర్ అలోపతి. వాళ్ళు మీరు యూస్ చేసిన అలోపతిక్ డోసెస్ తనకు సరిపోవట్లేదు, అయితే డోస్ మార్చిస్తారు, లేదంటే రెగ్యులర్గా డైట్ ఫాలో అవ్వడం వల్ల కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో మదర్ స్టేజ్కి వచ్చారు కాబట్టి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, ఆలోచనలు, యాంగ్జైటీ, స్ట్రెస్, వీటి వల్ల కూడా షుగర్ పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు యోగా కానీ వాకింగ్ కానీ ఇలాంటివి చేస్తే కొంతవరకు షుగర్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, నర్సయ్య గారు నిర్మల్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య ఏంటో చెప్పండి మేడం. మేడం నా వయసు 61 సంవత్సరాలు. ఓకే. నాకు షుగర్ వచ్చింది మేడం. ఓకే. తినక ముందు 170 వచ్చింది మేడం. ఓకే. తిన్న తర్వాత 370 ఉంది మేడం. ఓకే అండి. నేను షుగర్ కు మెట్ఫార్మిన్ టాబ్లెట్ వాడుతున్నాను. ఓకే సార్. మేడం చేతులని తిమ్మర్లుగా తిరిగినట్టుగా ఉంది మేడం. ఓకే. సో బేసిక్గా సార్ షుగర్ లెవెల్స్ వల్ల కూడా కాళ్ళు చేతులు తిమ్మిళ్ళు వస్తూ ఉంటాయి. మీ ఏజ్ పరంగా కూడా ఎముకలు డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, ఆర్థరైటిక్ చేంజెస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా తిమ్మిళ్ళు రావడం, మొద్దుబారిపోవడం, బాడీ పెయిన్స్ అనేది కామన్గా చూస్తూ ఉంటామండి. మీకు ఒకవేళ లెథర్జిక్ ఫీలింగ్ లేకపోతే కొంతవరకు వాకింగ్ చేయండి. మీరు యూజ్ చేసిన మెట్ఫార్మిన్ టాబ్లెట్ ఈ డోస్కి సరిపోవట్లేదు, మీరు దగ్గరలో హోమియోపతి డాక్టర్ని విజిట్ అవ్వండి. ఖచ్చితంగా మీ షుగర్ లెవెల్స్కి తగ్గట్టు సజెషన్స్ ఇస్తారు, డోస్ మార్చి మీకు ఇంప్రూవ్మెంట్స్ కనిపించడానికి ఛాన్సెస్ ఇస్తారు. ఓకే మ్యామ్, అంటే డయాబెటీస్ పెరిగిపోయి డయాబెటీస్ న్యూరోపతి నెఫ్రోపతి స్టేజ్కి వెళ్ళాక అప్పుడు డయాబెటీస్ని కంట్రోల్ చేస్తే రిజల్ట్స్ మళ్ళీ అంటే ఈ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారు? ఎస్ అండి, చాలా మటుకండి. చూపు మందగించడం అనిపిస్తూ ఉంటారు, దూరంవి కనిపించడం లేదు అని అంటూ ఉంటారు, బ్లర్నెస్ ఫీలింగ్ ఉంటుంది. దాంతోపాటు కిడ్నీ సమస్యలు, యూరిన్ ఆపుకోలేకపోవడం, లేకపోతే కొద్దిగా రావడం, ఇలాంటి షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవారు కంప్లైంట్ చేస్తూ ఉంటారండి. అలాగే డయాబెటిక్ నెఫ్రోపతి, అలాంటి తిమ్మిళ్ళు రావడం, ఇవన్నీ షుగర్కి కాంప్లికేషన్స్ అని చెప్పుకోవచ్చు. కానీ షుగర్ కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా, లేకపోతే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ లేకపోయినా, HbA1c కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా ఈ సిమ్టమ్స్ అనేది కొద్ది మందిలో కామన్గా చూస్తూ ఉంటామండి. సో సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో పాటు రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ తీసుకున్నట్లయితే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతుంది. షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉన్నప్పటికీ కూడా సిమ్టమ్స్ అనేవి పెరుగుతూ వెళ్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయగలిగితే ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ తగ్గడం, దాంతోపాటు ఈ సిమ్టమ్స్ అనేది రివర్స్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఇవాళ రేపు చాలా మందిలో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ స్ట్రెస్ వల్ల కూడా లేని వాళ్ళకు కూడా షుగర్స్ అనేది డిటెక్ట్ అవుతూ ఉంటుంది. కానీ షుగర్స్ అనేది ప్రీ డయాబెటిక్ అని మనం తెలుసుకోవాలి అంటే 3 to 4 months రెగ్యులర్గా టెస్ట్ చేయించి, మంత్లీ వన్స్ టెస్ట్ చేయించి, అప్పుడు కూడా షుగర్ లెవెల్స్ హై ఉన్నట్లయితే వాళ్ళు మెడికేషన్ యూస్ చేస్తే సరిపోతుంది. ఒకటేసారికి మెడిసిన్స్ కాకుండా కార్బ్స్ తగ్గించడం, టైంకి ఫుడ్ తీసుకోవడం, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చేసుకున్నట్లయితే ఎటువంటి మెడిసిన్ లేకుండానే కంట్రోల్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ గారు. ఇది ఇవాళ గుడ్ హెల్త్.